నా ఆలోచన హాయ్ ఫ్రెండ్స్, డెమో చూసారు కదా. ఈ వీడియో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చాలా వైరల్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ట్యూటోరియల్ చేస్తున్నాను. వీడియో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా మీకు ఇచ్చిన మెటీరియల్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానికి టిల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. తర్వాత ఫొటోస్ అరేంజ్ చేసుకుందాం. పిఎన్జీస్ మీకు ఇచ్చిన మెటీరియల్స్లో పిఎన్జీస్ ఉంటాయి. 1 by 1 తీసుకోండి. 1 by 1 యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ ఫోటో తీసుకోండి. ఈ ఫోటోని బ్లెండింగ్ మోడ్ మార్చుకోండి, మల్టిప్లై చేసుకోండి. తర్వాత ఈ ఇమేజ్ తీసుకోండి. ఈ ఇమేజ్ కూడా ఇలా సెట్ చేసుకోండి. ఇలా బీట్స్ వైజ్ ఇమేజ్ సెట్ చేసుకోండి. ఎండ్ వరకు ఇలా బీట్ వైజ్ అరేంజ్ చేసుకోండి. ఫోర్త్ ఫోటోకి ఈ పిఎన్జీ యాడ్ చేసుకోండి. ఈ పికాక్ పిఎన్జీ ఉంటుంది. దీన్ని ఇమేజ్ ఫ్రంట్ పెట్టుకోండి. అలాగే బ్యాక్గ్రౌండ్లో ఇంకో ఇమేజ్ ఉంటుంది. దీన్ని మల్టిప్లై చేసుకుని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. అలాగే ఈ 3 ఇమేజెస్కి అలాగే బ్యాక్గ్రౌండ్లో ఈ ఇమేజ్ని మల్టిప్లై చేసి పెట్టుకోండి. తర్వాత ఈ 3 ఇమేజెస్ ఇలా యాడ్ చేసుకోండి. తర్వాత మీకు ఇచ్చిన మెటీరియల్లో ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది. దాన్ని తీసుకోండి, బ్యాక్గ్రౌండ్ పైన పెట్టుకోండి, కిందకంతా డ్రాగ్ చేసుకొని. తర్వాత దాన్ని మల్టిప్లై చేసుకుని బ్యాక్గ్రౌండ్ ఎండ్ వరకు పెట్టుకోండి. తర్వాత టెక్స్ట్ టైప్ చేసుకోండి. అలాగే లిరిక్స్ మొత్తం టైప్ చేసుకోండి. లిరిక్స్కి డ్రాయింగ్ ఎఫెక్ట్ ఇవ్వండి. తర్వాత యానిమేట్ చేద్దాం. యానిమేషన్ ఒక బీట్ చేసుకొని మిగతాదంతా కాపీ చేసుకోవడమే. ఫస్ట్ యానిమేషన్ ఎలా చేయాలంటే స్టార్టింగ్ ఎండింగ్ కీ ఫ్రేమ్స్ ఇచ్చుకోండి. అలాగే రొటేషన్లో కూడా కీ ఫ్రేమ్స్ ఇచ్చుకోండి సేమ్. తర్వాత స్టార్టింగ్ కొంచెం ఫ్రంట్ కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. అలాగే స్టార్టింగ్ జూమ్ అవుట్ చేసుకోండి, కొంచెం జూమ్ అవుట్ చేయండి. స్టార్టింగ్ కొంచెం ఫ్రంట్ కొంచెం చేయండి. ఎండింగ్కి క్లోజ్ పెట్టుకోండి. అలాగే రొటేషన్ కూడా స్టార్టింగ్ ఇటు పెంచుకోండి, ఎండింగ్లో ఇటు పెంచుకోండి. ఇలా ఉంటుంది యానిమేషన్. ఈ యానిమేషన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.